ఇరాన్ యుద్ధ ప్రభావం పలు దేశాలపై తీవ్రంగా పడింది. ఆయా దేశాలు వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరతను ఎదుర్కొంటున్నాయి. దాయాది దేశం పాకిస్తాన్లో వంట గ్యాస్ సంక్షోభం తీవ్రమైనట్టుగా తెలుస్తోంది. సరఫరా సరిగా లేక కరాచీ వాసులు ప్లాస్టిక్ బెలూన్లలో ప్రమాదకర స్థితిలో పైపుల నుండి గ్యాస్ నింపుతున్నట్లుగా మీడియాల్లో కథనాలొచ్చాయి. కరాచీలో ముఖ్యంగా మొమినాబాద్ ప్రాంత ప్రజలు గ్యాస్ సరఫరాలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. దాంతో వారు ప్రత్యేకంగా తయారు చేసిన బెలూన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. కరాచీ మార్కెట్లో ఇవి 1000 రూపాయల నుంచి 1500 రూపాయలకు దొరుకుతున్నాయి. గ్యాస్ సరఫరాను తాత్కాలికంగా పునరుద్ధరించగానే వెంటనే వాటిల్లోకి ఎక్కిస్తున్నారు. గ్యాస్ కొరత వల్ల ఇలా బెలూన్లలో స్టోర్ చేసుకోవడం మినహా తమకు వేరే ప్రత్యామ్నాయం లేకుండా పోతోందని స్థానికులు వాపోతున్నారు. గ్యాస్ ఇలా స్టోర్ చేసుకోవడంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిని మొబైల్ బాంబులుగా వ్యవహరిస్తున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. చిన్న నిప్పు రవ్వ పడినా, రాపిడి పీడనంలో మార్పు వచ్చినా అవి పేలిపోవచ్చంటున్నారు. గ్యాస్ సరఫరాలో అంతరాయం లేకుండా చూసుకోవాలని అధికారులను కోరుతున్నారు.